హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గగన కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే పాలిటెక్నిక్ ఈ ఇయర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా ఉంటారో అండ్ ఆల్సో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీకు నచ్చిన బ్రాంచ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్కి సేమ్ కాలేజీలో స్లైడింగ్ పెట్టుకోవాలని ఉన్నా ఎవరైనా సరే కూడా ఈ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ అండ్ ఇంటర్నల్ స్లైడింగ్ అనేది మీరు ఎలిజిబుల్. బట్ దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ని నేను మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ మిస్ కాకుండా కంప్లీట్గా చూడండి, ఎందుకంటే దీని గురించి చాలామందికి డీటెయిల్స్ అయితే తెలియదు. దాంట్లో రూల్స్ ఏమి, రెగ్యులేషన్స్ ఏమి అనేది ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ అంటే ఈ పాలిసెట్ స్పాట్ అడ్మిషన్స్ అంటే ఏమంటే, ఫస్ట్ కౌన్సిలింగ్లో మీకు ఏదైనా కాలేజీలో వచ్చిన సీట్ నచ్చకపోయినా, లేదు మీకు ఏ కాలేజీలో సీట్ రాకపోయినా మీరు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా కూడా మీరు ఈ జాయిన్ అవ్వడానికి ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా మీరు డిప్లొమా అనేది జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యుంటే వాళ్ళు ఈ స్పాట్ అడ్మిషను మీరు అడ్మిట్ అవ్వాలంటే, ఈ స్పాట్ అడ్మిషన్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఒక రూల్ ఉందన్నమా. ఏదంటే ఆల్రెడీ ఒక కాలేజీలో జాయిన్ అయ్యి మళ్ళీ స్పాట్ అడ్మిషన్కి వేరే కాలేజీకి వెళ్ళే ముందు అక్కడ ఉన్న సీట్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్తే మాత్రమే మిమ్మల్ని వేరే కాలేజీలో స్పాట్ అడ్మిషన్కి అలో చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు ఒక కాలేజీలో సీటు అలాట్ అయ్యి మీరు జాయిన్ కానీ అయ్యి కాలేజీకి వెళ్తూ ఉంటే, మీరు స్పాట్ అడ్మిషన్లో వేరే కాలేజీకి వెళ్ళి అటెండ్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీగా అటు ప్రజెంట్ ఉన్న కాలేజీలో సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రమే వేరే కాలేజీలో స్పాట్ అడ్మిషన్ జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది ముందుగానే మీరు ఆ సీట్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఒకవేళ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడ స్పాట్ అడ్మిషన్లో కానీ సీట్ రాకపోతే మళ్ళీ ఇప్పుడున్న సీట్ అయితే ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీరు ఏం చేయాలంటే, మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలి అని అనుకో ఉంటారో స్పాట్ అడ్మిషన్లో, ఆ కాలేజీకి ఇమ్మీడియట్గా మండే వెళ్ళి ఎన్ని సీట్స్ ఉన్నాయి, మీకు ఆ సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా అని కనుక్కున్న తర్వాతనే ఇప్పుడు ఆల్రెడీ వచ్చిండే సీట్ని క్యాన్సిల్ చేసుకోండి. ఓకే. ఈ స్పాట్ అడ్మిషన్ డీటెయిల్స్ గురించి చెప్తాను చూడండి. ఎప్పుడు ఇది ఫస్ట్ ఏంటంటే, స్పాట్ అడ్మిషన్ జరగక ముందే ఫస్ట్ 12వ తారీఖు ఇంటర్నల్ స్లైడింగ్ అనేది జరుగుతుంది. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ అంటే ఏమంటే, మీరు ఒక బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఉన్నారు, మీకు అదే కాలేజీలో కంప్యూటర్ సైన్స్ కావాలనుకోండి, అక్కడ ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా వేకెన్సీ కానీ ఉంటే మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. అంటే మీరు చేరుండే కాలేజీలోనే బ్రాంచ్లు మార్చుకోవడం అంటారు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అంటే 13వ తారీఖు, అక్టోబర్ 13వ తారీఖు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్స్ని స్పాట్ అడ్మిషన్ కింద ఫిల్ చేస్తారనమాట. అంటే ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉన్నా కానీ, ఆ సీట్ వద్దనుకొని జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కానీ, అలా అంటే మాకు ఎన్ని సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయో ఆ సీట్స్ని స్పాట్ అడ్మిషన్ ద్వారా వీళ్ళకి ఇస్తారు. దీంట్లో ఒక రూల్ ఉంది. ఏదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి ఈ స్పాట్ అడ్మిషన్లో పాలిసెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత ప్రిఫరెన్స్ ఎగ్జామ్ రాయని వాళ్ళకి తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఇంకొక విషయం కూడా, మీకు ఏ సీట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ సీటు మిగిలిందనుకోండి, దాన్ని ఎస్సీ కేటగిరీ వాళ్ళకే ఇవ్వాలి. తర్వాత బీసీ అలా అంటే కేటగిరీ వైజ్గా కూడా అలాట్మెంట్ అనేది ఉంటుంది. ఈ స్పాట్ అడ్మిషన్ అంటే ఎలా ఉంటుందంటే, కౌన్సిలింగ్ ఆన్లైన్లో జరిగే బదులుగా ఆఫ్లైన్లో జరుగుతుందన్నమాట. అంతే. ఇది కూడా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారమే జరుగుతుంది. అందువల్ల ఇక్కడ ఎలాంటి రికమెండేషన్స్ అవన్నీ కూడా ఏమీ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అండ్ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది ఈ నోటిఫికేషన్లు ఇచ్చినారు. ఈ నోటిఫికేషన్ కావాలి అంటే మీరు మన శ్రీ గగన డిజిటల్ క్లాస్ రూమ్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టడీ మెటీరియల్ అని ఉంటుందమ్మా. లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే స్టడీ మెటీరియల్ ఉంటుంది, ఫ్రీ స్టడీ మెటీరియల్. దాంట్లో ఈ పీడిఎఫ్ ఫైల్ పెట్టుంటాను, పాలిసెట్ స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు నీట్గా చదువుకోవచ్చు.
నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రమే, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. చూడండి, మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి అంటే స్పాట్ అడ్మిషన్కి పాలిసెట్ రాసుంటే హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్ రాసుంటే, రాయకపోతే నో ప్రాబ్లం, తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ టీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ అయితే ఈడబ్ల్యూఎస్ అని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పి సర్టిఫికేట్ ఉంటుంది, అది ఉంటే తీసుకొని వెళ్ళండి, లేదంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ మెయిన్ ఇవే ఈ డీటెయిల్స్, ఈ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఒక సెట్, జిరాక్స్ 2 sets జిరాక్స్ తీసుకుని వెళ్ళండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఫీజు కంపల్సరీగా చూడండి. ఈ స్పాట్ అడ్మిషన్లో చేరే వాళ్ళకి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఏమీ స్కాలర్షిప్లు కానీ రావు. అందువల్ల యూ హ్యావ్ టు పే 4,700 ఇఫ్ యూ గెట్ అడ్మిషన్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ మీకు సీట్ వచ్చినట్లయితే స్పాట్ అడ్మిషన్లో 4,700 కడితే సరిపోతుంది సంవత్సరానికి, ఎవ్రీ ఇయర్. అదే ప్రైవేట్ కాలేజీలో కానీ స్పాట్ అడ్మిషన్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 25,000 ఫీజు అనేది కట్టుకోవాలి, ఎందుకంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు కాబట్టి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫీజు అనేది ఇది సపరేట్గా. ఓసీ బీసీ వాళ్ళైతే మీరు అమౌంట్ పాలిసెట్ ఎగ్జామ్ అని రాసుంటే 900, ఎగ్జామ్ రాయకుండా ఉంటే 1,300. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే పాలిసెట్ ఎగ్జామ్ రాసినట్లయితే 500, అంటే అమౌంట్ ఫర్ క్వాలిఫైడ్ ఇన్ పాలిసెట్, అంటే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకైతే 500, అండ్ నాట్ క్వాలిఫైడ్ ఇన్ పాలిసెట్ అయితే 900 రూపీస్ పే చేయాలి. ఇవి కాకుండా ఇంకేం డీటెయిల్స్ ఇది చెప్పాను కదంటే, ఏ క్యాస్ట్ సీట్ అది, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ సీట్ కానీ వేకెన్సీగా మిగిలింది అనుకోండి, బీసీఏ గర్ల్స్ది అయితే దాన్ని బీసీఏ బాయ్స్కి ఇవ్వాలి. ఒకవేళ కౌన్సిలింగ్లో బీసీఏ బాయ్స్ ఎవరు పోనప్పుడు దాన్ని బీసీబీ గర్ల్స్కి, ఒకవేళ బీసీబీ గర్ల్స్ ఎవరు లేనప్పుడు బీసీబీ బాయ్స్, అలా అంటే ఏ క్యాస్ట్ సీట్ మిగిలిందో దాన్ని నెక్స్ట్ లెవెల్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చినారు కదా, ఆ విధంగా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎలాంటి ఫ్రాడ్ అవన్నీ జరగడానికైతే ఆస్కారం అయితే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ గర్ల్ సీట్ కానీ మిగిలింది అనుకోండి, దాన్ని ఇప్పుడు స్పాట్లో ఇచ్చేటప్పుడు అది ఎస్సీ క్యాస్ట్ వాళ్ళు గర్ల్ లేనప్పుడు బాయ్కి ఇవ్వాలి. ఆ విధంగా అదేవిధంగా ఎస్టీ కానీ సేమ్ క్యాస్ట్ వాళ్ళకే సీట్ అనేది అలాట్మెంట్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ కూడా ఒక రూల్ ఉంది చూడండి, ఆ సైకిల్ కానీ కంప్లీట్ అయిపోతే, ఇప్పుడు ఓసీ ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళది ఇది. సరే, ఈ ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఆ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండిమ్మా. నెక్స్ట్ ఇంకా మీకు మెయిన్ థింగ్ కావాల్సింది ఏమంటే ఎలిజిబిలిటీ. స్పాట్ అడ్మిషన్ 13వ తారీఖు జరుగుతుంది, అండ్ స్లైడింగ్ అనేది ఇంటర్నల్ స్లైడింగ్ అనేది 12వ తారీఖు జరుగుతుంది. మీరు 10వ తారీఖు వెళ్ళి అక్కడ అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఏ కాలేజీలో అయితే స్పాట్ అడ్మిషన్కి వెళ్ళాలనుకున్నారో అక్కడ అప్లికేషన్ ఇస్తారు. ఆ కాలేజీకి వెళ్ళి ముందుగానే వెళ్ళి అప్లికేషన్ తీసుకోండి. ఒకవేళ ఆ రోజు వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు, బట్ వెళ్ళే ముందు మీరు ఎక్కడ జాయిన్ అవ్వకుండా ఉండాలి, అది కండిషన్ చూసుకోండి. ఒకవేళ జాయిన్ అయినా కూడా ఆ సీట్ క్యాన్సిల్ చేసుకొని వెళ్తేనే అక్కడ అలౌ చేస్తారు. దీంట్లో ఎలిజిబిలిటీ ఫర్ స్పాట్ అడ్మిషన్ ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయం ఇచ్చినా చూడండి. ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ who have to taken admission so far and passed qualifying examination or equivalent examination with mathematics as one of the subject, the qualifying examination or its equivalent examination who are eligible. దీంట్లో ది క్యాండిడేట్స్ ఏపీ పాలిసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అండ్ హ్యావ్ నాట్ జాయిన్డ్ ఇన్ ఎనీ పాలిటెక్నిక్ త్రూ కన్వీనర్ కోట, అంటే పాలిసెట్ రాసి ఇంతవరకు ఎక్కడ జాయిన్ కాని వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ఒకవేళ క్వాలిఫై అయ్యి బట్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోకుండా ఉన్నవాళ్ళు, అండ్ పాలిసెట్ ఎగ్జామ్ రాయని వాళ్ళు, అండ్ నాట్ అపియర్ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళచ్చు. ఇంకోటి ది క్యాండిడేట్ హూ ఆర్ desirous of seeking admission into diploma courses in engineering are informed to attend the interested polytechnic for the leftover seats. అంతే, ఓకే. ఇది మెయిన్ ఎగ్జామ్, పాలిసెట్ ఎగ్జామ్ రాసినా రాకపోయినా ఎవరైనా సరే మీరు స్పాట్ అడ్మిషన్కి దే ఆర్ ఎలిజిబుల్. మీరు ఈ స్పాట్ అడ్మిషన్ ద్వారా మీరు 3 years డిప్లొమా కోర్స్ అనేది జాయిన్ అవ్వడానికి ఇది మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈ డేట్స్ అనేది చెప్పండి. పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్స్ డేట్స్ అనేది 13వ తారీఖు, ఓకే. అండ్ సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలో కూడా వాళ్ళు ఇచ్చినారు, ఆ లిస్ట్ అనేది ఈ పీడిఎఫ్లో చూడండి.
ఒకవేళ ఈ యాప్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ గగన మొబైల్ యాప్ లింక్ కూడా పెడతాను. దాని ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్టడీ మెటీరియల్లో ఈ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నీట్గా ఓపికగా చదువుకొని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి చూసుకోవచ్చు. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పాల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.